ఫస్ట్ నీ ఇంట్లో నీ చెల్లె నిన్ను దొంగగా చెప్పి బయటికి పోయి దానికి సమాధానం చెప్పంటే నేను నేషనల్ హాల్డ్ కేసు, సీఎం రాజీనామా చేయాలి, ఆ కర్ణాటకలో అట్లా చేసిండ్రు, అక్కడ మరి ఇలా కాళేశ్వరం మీద వేల కోట్లు దోచుకున్నారు, తెలంగాణ పేరు మీద లక్షల కోట్లు దోచుకున్న మిమ్మల్ని గతంలో ఎన్నిసార్లు ప్రజలంతా దిగిపో అన్నా కూడా మీకు సిగ్గు లేకుండా లజ్జ లేకుండా అట్లనే ఉన్న పరిస్థితి ఎటుపోయింది. ఇలా తెలంగాణను పూర్తిగా డక్కోలు చేసి, పూర్తిగా ఇట్లా ఏమంటారు పిప్పి చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన మీరు చెప్తే తెలంగాణ ప్రజలు ఎవరింటారు? గిట్లాంటి పనికిరాని ముచ్చట్లు అన్నీ కూడా గతంలో చెప్తేనే మిమ్మల్ని తీసి పాతాళానికి తొక్కితే ఈరోజు ఇంతవరకు పైకి వచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి మీ సమస్యను పరిష్కరించుకోలేక, మీ అంశాలను పరిష్కరించుకోలేక, మీ ఇంట్లో మీ చెల్లెనో మీ బావనో మీ డాడీతో వస్తున్న సమస్యలు ఎదుర్కోలేక ఈ ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవ్వరు కూడా పట్టించుకోరు కేటీఆర్. ఎందుకంటే నీ ఆదుర్ద, నీ ఆతృత, నీ యొక్క ఆవేశం అంతా కూడా నీ పరిస్థితి డోల్ డ్రమ్స్లో పడ్డదని, నీ పరిస్థితి డోలాయమానంలో పడ్డదని తప్పితే ఇంకోటి ఏం కాదు. ప్రత్యేకించి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద చేసే ఏ ఆరోపణ అయినా అది నిజాయితీగా మీరు పెట్టిన కేసులకు ఎదుర్కొంటాడు, బీజేపీ పెట్టినా ఎదుర్కొంటాడు, దేన్నైనా ఎదుర్కోగల సత్తా దమ్ము రేవంత్ రెడ్డి గారికి ఉన్నదనే విషయాన్ని తెలుసుకో ఫస్ట్. అది ఆ జ్ఞానం లేకనే ఇంకా నువ్వు ఇక్కడ కొట్టరాసి వస్తున్నావు అని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.